రంగాపురంలో ప్రసాద్ శారద దంపతులు ఉండేవారు. వారికి 3 కొడుకులు. పెద్ద కొడుకు రమేష్, రెండో కొడుకు సురేష్, మూడో కొడుకు అరుణ్. వారి భార్యలు అనామిక, అవని, అంజలి. ఇల్లు చూస్తే పెద్దదే, కాని ఇంట్లో పరిస్థితులు మాత్రం చాలా దయనీయంగా ఉండేవి. ప్రసాద్ వయస్సు మీద పడ్డంతో పనికి వెళ్ళలేకపోయేవాడు. కొడుకులు 3 పనీపాట లేకుండా ఊర్లో బలాదూరుగా తిరిగేవారు. దీంతో ఆ ఇల్లు గడవటం చాలా కష్టంగా మారింది. ఒకరోజు ఉదయం శారద వంటగదిలో డబ్బాలన్నీ వెతుకుతూ ఉంటుంది. డబ్బాలన్నీ ఖాళీగా ఉండటంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. బయట అరుగు మీద పేపర్ చదువుతూ కూర్చున్న ప్రసాద్ దగ్గరికి వస్తుంది. యావండి, ఎంటున్నారా? పొద్దునే లేచి పేపర్ చదువుతున్నారు కానీ ఇంట్లో పరిస్థితి ఏంటో చూసారా అసలు? ఏమైంది శారదా? పొద్దున్నే ఎందుకు అలా అరుస్తున్నావు? ఆకలేస్తుందా ఏంటి? నాకు కూడా వస్తుందిలే. వెళ్ళి కాస్త ఉప్మా ఉంటే తీసుకురా. ఉప్మానా? అక్కడ ఉప్మా చేయడానికి రవ్వ కూడా లేదు. డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి. నిన్న రాత్రి మిగిలిన అన్నం ఉంటే దాంట్లో నీళ్లు పోసి పెట్టా. అదే మీ 3 కొడుకులకి కోడలకి పెట్టాలి. ఈరోజు మనకి మాత్రం గంజి నీళ్ళే గతండి. అయ్యో, ఇంత కష్టం వచ్చిందేంటి శారదా? రే రమేషు, సురేషు, అరుణు, లేవండ్రా. ఎంతసేపు నిద్రపోతారు? ఇలా రండి అందరూ. ప్రసాద్ గట్టిగా అరవటంతో గదుల్లో నుంచి 3 కొడుకులు, 3 కోడళ్ళు బయటకొస్తారు. అందరూ నిద్రమత్తులో ఉంటారు. నాన్నా, పొద్దున్నే ఎందుకలా గోల్ చేస్తున్నారు? రాత్రి ఆకలికి సరిగా నిద్ర కూడా పట్టలేదు. అవునన్నా, ఏమైనా ఉంటే తినడానికి ఇవ్వండి, అంతేగాని ఇలా క్లాసులు బెక్కండి. అమ్మా, మాటి మాటికి నిద్ర లేపితే ఎలా? మాకేం పనులు లేవు కదా, కనీసం పడుకొని ఇవ్వచ్చుగా. సిగ్గుండాలరా మీకు? పెళ్ళాం పిల్లలు. పిల్లలు లేరులేండి. పెళ్ళాలు వచ్చారు, మేసాలు వచ్చాయి, కానీ బాధ్యత మాత్రం రాలేదు. ఇంట్లో గుప్పుడు బియ్యం లేవు, మీరేమో మహారాజులా పడుకుంటున్నారు. అత్తయ్య, కోపడకండి, ఏదో ఒకటి చేద్దాంలేండి. ఏం చేస్తావమ్మా నామెక? నీళ్లు మరిగించి తాగుదామా? మీ ఆయన చూడు ముద్దుల ఎట నిలబడ్డాడో. అసలు వీళ్ళకి పెళ్లిళ్ళు చేసి నేను పెద్ద తప్పు చేశా. మిమ్మల్ని కూడా ఆకలితో మార్చి చంపేస్తున్నాను. అత్తయ్య, అలా అనకండి. మా తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. కానీ ఈరోజు టిఫిన్కి నిజంగా ఏమీ లేదా? నాకైతే చాలా ఆకలిగా ఉంది అత్తయ్య. కడుపులో ఎలకలు పరుగు పందెం పెట్టుకుంటున్నాయి. చూసారా, కోడళ్ళు ఆకలి అంటున్నారు. మీరైనా వెళ్ళి ఏదైనా పని తుక్కొండ్రా. కూలి పనైనా పర్వాలేదు. సాయంత్రానికి డబ్బులు తెస్తే ఏదైనా వండుకొని తిందాం. ఈరోజు ఊర్లో ఎక్కడా పనుల్లేవు నాన్న, నేను నిన్నే అడిగాను. అవును, వర్షాలు లేక పొలం పనులు కూడా ఆగిపోయాయి. మేం మాత్రం ఏం చేయగలం? మా తప్పేం లేదు నాన్న, రోజులు బాగోలేదు అంతే. రోజులు బాగోలేకపోవడం కాదు, మీ బుర్రలు బాగోలేదు. ఇట్టాగే ఉంటే మనందరము ఆకలితో సావాల్సిందే. ఆ సమయంలో శారద మాటలకు ఇల్లంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఎవరి దగ్గర సమాధానం లేదు. అందరూ మౌనంగా తలలు దించుకుంటారు. అనామిక మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత అనామిక, అవని, అంజలిని తీసుకుని పెరట్లోకి వెళ్తుంది. చెల్లెలరా, చూశారు కదా పరిస్థితి. అత్తయ్య మామయ్య అయితే చాలా బాధపడుతున్నారు. మన భర్తలు ఎలాగో మారేలా లేరు. మనమే ఏదో ఒకటి చేద్దాం. ఏం చేయగలం అక్క? మన దగ్గర పెట్టుబడి పెట్టడానికి చిల్లి గవ్వ కూడా లేదు కదా. అవునక్క, అయినా మనకు తెలిసిన పని ఏముంది? ఇంటి పని, వంట పని తప్ప బయట పనులేవి మనకి రావు కదా. అక్కడే ఉంది అసలు విషయం. మనకి వంట బాగొచ్చు కదా. మన ఊర్లో సాయంత్రం అయితే జనాలు ఏదో ఒకటి తినడానికి బజార్కి వెళ్తూ ఉంటారు. కానీ మన ఊర్లో చూస్తేనేమో మంచి టిఫిన్ సెంటర్ లేదు. అయితే మనల్ని హోటల్ పెట్టమంటావక్క? హోటల్ పెట్టాలంటే చాలా డబ్బులు కావాలి. స్టవ్లు, గిన్నెలు, కుర్చీలని. అబ్బో, చాలా ఖర్చు అవుతుందేమో. అంత పెద్ద హోటల్ కాదులేవని, ఏదో బండి మీద చిన్న వ్యాపారం అంతే. మన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ బండి పెడదాం. ఉగ్గాని బజ్జీనా? అబ్బా, పేరు వింటేనే నోరు ఊరిపోతుందక్క. నువ్వు ఉగ్గాని భలే చేస్తావు. బజ్జీలు వేయడంలో అవని స్పెషలిస్టు. అవునక్క, అంజలి చట్నీలు అవి బాగానే చేస్తుంది. మన ముగ్గురం కలిస్తే రుచి అదిరిపోవచ్చు. కానీ మరి సామాన్లకి డబ్బులు? నా దగ్గర పెళ్లికి మా అమ్మ ఇచ్చిన చిన్న బంగారు ముక్కుపడుకుంది, అది తాకట్టు పెడదాం. ఆ వచ్చిన డబ్బులతో బొరుగులు, శనగపిండి, నూనె, మిరపకాయలు కొందాం. మన ఇంటి ముందున్న ఖాళీ స్థలంలోనే ఒక బల్ల వేసుకుని అమ్ముదాం. అమ్మో, అత్తయ్య ఒప్పుకుంటుందా? కోడళ్ళు బయట నిలబడి బజ్జీలు అమ్మడం అంటే ఊళ్ళో వెళ్ళామని అనుకుంటారేమోనని భయపడుద్ది కదా.
ఆకలి వేసి సిగ్గుపడకూడదు అంజలి. మనం కష్టపడి సంపాదిస్తున్నాం, దొంగతనాలు ఏం చేయట్లేదు కదా. పదండి, అత్తయ్యతో మాట్లాడదాం. అలా అనుకుంటూ ముగ్గురు కోడళ్ళు ధైర్యం చేసుకుని శారదా ప్రసాద్ దగ్గరికి వస్తారు. అప్పటికే రమేష్, సురేష్, అరుణ్లు అరుగు మీద కూర్చొని ఈగలు తోలుకుంటూ ఉంటారు. అత్తయ్య, మావయ్య, మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటమ్మా, పుట్టింటికి వెళ్ళిపోతామని చెబుతారా? ఎల్లండి తల్లి, ఇక్కడుండి పస్తులుండే బదులు అక్కడైనా కడుపు నిండా తింటారు. లేదత్తయ్య, మేము పుట్టింటికి వెళ్ళట్లేదు, మేము ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాం. వ్యాపారమా? మీరా? మీ దగ్గర డబ్బులు ఎక్కడవమ్మా? నా దగ్గరున్న చిన్న ముక్కు పుడకని తాకట్టు పెట్టి డబ్బులు తెస్తాం మావయ్య. మన ఇంటి ముందే ఉగ్గాని బజ్జీ సెంటర్ పెడతాం. ఏంటే, ఉగ్గాని బజ్జినా? పిచ్చి పట్టిందా మీకు? మొగుళ్ళు ఇంట్లో ఉండగా ఆడవాళ్ళు రోడ్డు మీద నిలబడి బజ్జీలు అమ్మటమా? మా పరువేం కావాలి? అవునదినా, ఊళ్ళో వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుతారు, చేతగాని మొగుళ్ళు అని హేళన చేస్తారు. అవును, వద్దొద్దు, ఇలాంటి పనులు అస్సలొద్దు. ఏదో ఒక రోజు మాకు పని దొరక్కపోతుందా? అప్పటిదాకా ఆగండి. మీ గొప్పలు చల్లే ఆపండ్రా. పరువు ప్రతిష్టని కడుపులు కాల్చుకోలేంగా. అనామిక చేసిన ఆలోచన బాగుంది, కానీ అమ్మా, ఊళ్ళో జనాలు రకరకాలుగా ఉంటారు కదా, అన్నే మాటలంటారు. అవన్నీ మనం భరించే శక్తి ఉందా మరి మీకు? అత్తయ్య, ఆకలి బాధ కంటే మాటల బాధ పెద్దదేం కాదులే. మేము ముగ్గురు ఉన్నాం కదా, ఒకరికొకరు తోడుగా ఉంటాం. అవునత్తయ్య, దయచేసి ఒప్పుకోండి. రేపటి నుంచి మన ఇంట్లో పస్తులు ఉండకూడదంటే ఇదొక్కటే మార్గం ఉంది. శారదా, వాళ్ళు చెప్పేది నిజమే. పిల్లలు ధైర్యం చేసి ముందుకొచ్చారు, మనం అడ్డు చెప్పకూడదు. రే రమేష్, మీరు నోరు మూసుకొని కూర్చోండి. వాళ్ళకి సాయం చేయకపోయినా పర్లేదు గాని అడ్డు మాత్రం పడబాకండి. సరే అనామిక, నీ ఇష్టం తల్లి, కానీ జాగ్రత్త. ఆ దేవుడి దేవల్ల మీ వ్యాపారం బాగుండాలి. అలా అత్తమావులు ఒప్పుకోవటంతో అనామిక వెంటనే తన ముక్కుపుడక తీసుకుని సురేష్ని తాకట్టు పెట్టడానికి పంపిస్తుంది. ఇంటి ముందు ఒక పెద్ద బల్ల వేస్తారు. ఒక పాత స్టవ్ని శుభ్రం చేసి పెడతారు. ఆ సాయంత్రమే ముగ్గురు కోడళ్ళు రంగంలోకి దిగుతారు. అవని, నువ్వు శనగపిండి కలుపు, అందులో కాస్త వాము, ఉప్పు సరిగ్గా వేసి చూడు. బజ్జీలు గుల్లగా రావాలి. సరే అక్క, నువ్వు బొరుగులు నానబెట్టు. ఉగ్గాని పొడి పొడిగా రావాలి కదా. నిమ్మరసం పిండడం మర్చిపోకు. నేను ఉల్లిపాయలు సన్నగా తరుగుతున్నానక్క. బజ్జీలో ఉల్లిపాయ, కొత్తిమీర, నిమ్మరసం కలిపి పెడితేనే కదా అసలైన రుచి. అలా అనుకుంటూ వంట మొదలవగానే ఆ వీధి మొత్తం ఘుమఘుమలాడే వాసన వ్యాపిస్తుంది. వేడివేడి నూనెలో మిరపకాయ బజ్జీలు వేస్తుంటే వచ్చే ఆ శబ్దం, వాసన అటుగా వెళ్లేవారిని ఆకర్షిస్తుంది. శారదా ప్రసాద్లు ఇంటి గుమ్మంలో కూర్చుని ఆసక్తిగా చూస్తూ ఉంటారు. రమేష్, సురేష్, అరుణ్లు మాత్రం సిగ్గుతో ఇంటి వెనక దాక్కుంటారు. ఇదంతా ఇలా ఉండగా మొదటి కస్టమర్ పక్కింటి సుబ్బారావు వస్తాడు. యమ్మా అనామిక, ఏంటిది? గుమగుమలు ముక్కు పుట్టాలు అదిరిపోయేలా ఉన్నాయి. హోటల్ పెట్టారా ఏంటి? అవును సుబ్బారావు మావయ్య, ఈరోజే మొదలు పెట్టాం. వేడివేడి మిర్చి బజ్జీ, ఉగ్గాని. ప్లేట్ కేవలం 20 రూపాయలే. 20 రూపాయలా? భలే చౌకగా ఉందే. సరే, ఓ ప్లేట్ ఉగ్గాని, 2 బజ్జీలు ఇవ్వు, బోని నేనే చేస్తాను. అలా అనగానే అనామిక చకచక ఉగ్గాని ప్లేట్లో పెట్టి దాని పక్కన 2 లావుపాటి మిర్చి బజ్జీలు వేసి ఇస్తుంది. సుబ్బారావు ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆయన కళ్ళు పెద్దవవుతాయి. అబ్బా, అద్భుతం అమ్మా! మన ఊళ్ళో కాదు పట్నంలో కూడా ఇంత రుచి నేను చూడలేదనుకో. ఆ కారం, ఆ పులుపు, ఆహా! అనామిక, ఇంకో ప్లేట్ అర్జెంటుగా కట్టు, మా ఆవిడికి కూడా తీసుకెళ్తాను. నిజంగా బాగుందా మామయ్య? బావుండడం ఏంటి, అమృతంలా ఉంది. రేయ్ రంగన్నా, ఇట్రండ్రా, ఇక్కడ ఉగ్గాని బజ్జీ అదిరిపోయింది. అలా సుబ్బారావు కేకలతో అటుగా వెళ్తున్న జనం ఒక్కొక్కరుగా రావటం మొదలుపెట్టారు. చూస్తూ ఉండగానే బండి ముందు జనం గుమిగూడారు. నాకొక ప్లేటు, నాకు 2 ప్లేట్లు పార్సిల్ అంటూ ఆర్డర్ల మీద ఆర్డర్లు వేయటం మొదలుపెట్టారు. అక్క, జనమేమో ఎగబడిపోతున్నారు. నాకు ఉల్లిపాయ తరగడం అందట్లేదు. నాకైతే పిండి కలపడానికి చేతులు నొప్పి పెడుతున్నాయక్క. ఉగ్గాని ఏమో అయిపోవస్తుంది, మళ్ళీ చెయ్యాలి. కంగారు పడకండి, దేవుడు మన వైపు చూశాడు. ఓపిగ్గా చేయండి. అలా అనుకుంటూ ఓ గంట గడిచేసరికి రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ముగ్గురు కోడళ్ళు తలమునకలై పనిచేస్తున్నారు. కాని జనాన్ని అదుపు చేయటం కష్టంగా మారుతుంది. ఇది గమనించిన ప్రసాదు లేచి వచ్చాడు. అమ్మా, ప్లేట్లు నేను అందిస్తాను, మీరు వడ్డించండి. అయ్యో మావయ్య, మీరొద్దు. పర్లేదు తల్లి, వ్యాపారంలో యజమాని పోనోడు అని తేడా ఉండకూడదు. శారదా,
నువ్వు వచ్చి డబ్బులు తీసుకో. అట్టాగేనండి. అలా అని శారద డబ్బుల డబ్బా దగ్గర కూర్చుంటుంది. ప్రసాద్ ఆకులు ప్లేట్లు అందిస్తూ ఉంటాడు. అయినా సరే పని ఒత్తిడి తగ్గటం లేదు. అప్పుడు ఇంటి వెనక దాక్కున్న రమేష్, సురేష్, అరుణ్లు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. రే తమ్ముళ్ళు, చూసారా మన భార్యలు ఎంత కష్టపడుతున్నారో? జనం చూడు ఎలా ఎగబడుతున్నారో. మనం ఇలా దాక్కొనుంటే బాగుండదురా. అవునన్నయ్య, ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టింది వాళ్ళే. ఇప్పుడు కష్టపడుతుంటే సాయం చేయకపోతే మనం మనుషులమే కాదు, పరువు పోతే పోనివ్వండి, పొట్ట నిండటం ముఖ్యం. పదండ్రా వెళ్దాం. అలా అనుకుంటూ ముగ్గురు కొడుకులు సిగ్గు వదిలేసి బండి దగ్గరికి వస్తారు. అనామిక, నువ్వు ఉగ్గాని కలపటం మీద ధ్యాస పెట్టు, వడ్డించటం అది నేను చూసుకుంటాను. అవని, నువ్వు బజ్జీలు వేయి, పిండి నేను కలుపుతానులే, నాకు ఆ మాత్రం బలం ఉందిగా. అంజలి, ఆ కత్తిటివ్వు, ఉల్లిపాయలు నేను తరుగుతాను. నువ్వు చట్నీ సంగతి చూడు వెళ్ళు. ఏవండి మీరు? ఏడో కనామిక, ఇన్నాళ్ళు సోమరిపోతుల్లా ఉండి తప్పు చేశాం. ఇక నుంచి ఈ హోటల్ మనందరిది, మనందరం కలిసి కష్టపడదాం. అలా కుటుంబం మొత్తం ఒక్కటే పని చేయటం చూసి ఊళ్ళో వాళ్ళు ఆశ్చర్యపోతారు. అనామిక, అవని, అంజలిల చేతి రుచికి, కొడుకుల వేగానికి వ్యాపారం జోరందుకుంది. రాత్రి 9 గంటలకల్లా తెచ్చిన సరుకులన్నీ అయిపోతాయి. బాబు, సరుకులు అయిపోయాయి, ఇక ఎవరికి మనం ఏమీ చేయలేం. అదేంటమ్మా శారదమ్మా, ఇప్పుడే కదా వచ్చాం, రేపైనా ఉంటాయా? తప్పకుండా ఉంటాయండి. రేపు ఇంకా ఎక్కువ సరుకులతో వస్తాము, అందరి కడుపు నిండా పెడతాం. అది విని జనం వెళ్ళిపోతారు. ఇక అందరూ అలసిపోయి అరుగు మీద కూర్చుంటారు. కానీ వారి ముఖాల్లో అలసట కంటే ఆనందమే ఎక్కువగా కనిపిస్తుంది. శారద డబ్బుల డబ్బాను నేల మీద కుమ్మరిస్తుంది. చిల్లర నాణాలు, నోట్లు గుట్టలాగా పడతాయి. ఓర్ దేవుడో, ఒక్క రోజులో నిన్ని డబ్బులా? నేను కల్లో కూడా చూడలేదు. అత్తయ్య, లెక్క పెట్టండి, ఎంతొచ్చాయో చూద్దాము. ఆ సమయంలో అందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటారు. శారద, ప్రసాదు డబ్బులు లెక్క పెడతారు. శారద, మొత్తం ఖర్చులు పోను 3,000 రూపాయల లాభం వచ్చింది శారద. ఒక్క రోజులో 3,000 రూపాయలు. 3,000? మనం నెల రోజులు పనిచేసిన ఇంత రాదు కదా నాన్న. ఇది కేవలం ఆరంభం మాత్రమే మావయ్య. మన బజ్జీల రుచి జనాలకి నచ్చింది. ఇక నుంచి రోజు ఇంతకంటే ఎక్కువే వస్తాయి. అవునక్క, రేపు మనం ఇంకా వెరైటీస్ పెడదాం. ఆలు బజ్జీ, అరటికాయ బజ్జీ కూడా వేసేద్దాం. నేను కారం దోశ కూడా వేస్తానక్క, అది కూడా బాగా అమ్ముడుపోతుంది. మీరేం చేసినా సరే మీకు సాయం చేయడానికి మేం సిద్ధం. పిండి కలపాలంటే చెప్పండి, బండలు మొయ్యాలంటే చెప్పండి. ఉల్లిపాయలు తరిగి తరిగి నా కళ్ళమ్మటి నీళ్ళొచ్చాయి, కానీ ఈ డబ్బులు చూస్తుంటే ఆ బాధంతా పోయింది. అమ్మా, అనామిక, అవనే, అంజలి, ఈరోజు మీరు మా ఇంటి పరువు నిలబెట్టారు. కాదు, పరువు పెంచారు. ఆడపిల్లలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపించారు. మీకు చేతులెత్తి మొక్కినా తప్పులేదు తల్లి. అత్తయ్య, అలా అనకండి, మేము మీ బిడ్డలో. కష్టం వస్తే ఆదుకోవడం మా బాధ్యత. అనామిక, నన్ను క్షమించు. ఇన్నాళ్ళు నేను సరిగ్గా చూసుకోలేదు. నా చేతకానితనాన్ని నీ మీద చూపించాను. కానీ ఈరోజు నువ్వు మా కళ్ళు తెరిపించావు. నిజమైన మగాడంటే భార్యని పోషించేవాడు కాదు, భార్య కష్టంలో తోడుండేవాడు అని తెలుసుకున్నాను. చాలా సంతోషంరా రమేష్. ఇప్పటికైనా నీకు జ్ఞానోదయం అయ్యింది. ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. అనామిక తాకట్టు పెట్టిన ముక్కు పుడకను వారం రోజుల్లోనే విడిపించుకున్నారు. ముగ్గురు పేద కోడళ్ల ఉగ్గాని బజ్జీ హోటల్ ఆ ఊళ్ళోనే కాదు, పక్క ఊళ్ళలో కూడా ఫేమస్ అయిపోయింది. అలా నెల రోజులు గడిచాయి. ఇప్పుడు వారి ఇంటి ముందు చిన్న బండి కాదు, ఒక రేకుల షెడ్డు వెలిసింది. బోర్డు మీద అమ్మ చేతి ఉగ్గాని కోడళ్ల బజ్జీ సెంటర్ అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది. సాయంత్రం అయిందంటే చాలు అక్కడ జాతరలాగా జనం ఉంటారు. ఓ రోజు సాయంత్రం హోటల్ రద్దీగా ఉంది. అనామిక ఉగ్గాని కలుపుతుంటే ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. అందులో నుంచి పట్నం నుంచి వచ్చిన ఒక ఆఫీసర్ దిగాడు. ఏమ్మా, ఇక్కడ ఉగ్గాని బజ్జీ చాలా బాగుంటుందంట కదా, మా కలెక్టర్ గారు కూడా మెచ్చుకున్నారు. నాకు ఓ ప్లేట్ ఇవ్వండి. తప్పకుండా సార్, కూర్చోండి. అంజలి, సార్కి స్పెషల్ ప్లేట్ రెడీ చేయి. ఆహా, అద్భుతం, చాలా బాగుంది. అసలు ఇంత రుచికి కారణమేంటి? మా కోడల చేతి మహత్యం అండి. మా కొడుకుల కష్టం, మా కుటుంబం ఐకమత్యం బాబు. అందులో ప్రేమ కలిపాము, అందుకే అంత రుచి. చాలా సంతోషం అమ్మా. ఇంతకీ ఈ హోటల్ యజమాని ఎవరు? లేదండి, వీళ్ళందరూ లేకపోతే మేమేమీ చేయలేము. ఈ హోటల్ మా కుటుంబం అందరిది. అది విన్నాక అనామిక మాటలకి ఆఫీసర్ చప్పట్లు కొట్టాడు. అక్కడున్న కస్టమర్లు కూడా చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు. ఆ ముగ్గురు పేద కోడళ్లు తమ తెలివితేటలతో, కష్టపడే తత్వంతో పేదరికాన్ని జయించారు.
సోమరిపోతుల్లాగా ఉన్న తమ భర్తలను ప్రయోజకులుగా మార్చారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఆకలి లేదు, గొడవలు లేవు. కేవలం నవ్వులు, సంతోషం, గుమగుమలాడే ఉగ్గాని బజ్జీ వాసనలు మాత్రమే ఉన్నాయి. చూసావా శారదా, ఆ రోజు నువ్వు కోడలని నమ్మి అవకాశం ఇచ్చావు. ఈ రోజు మనం ఎంత దర్జాగా బతుకుతున్నాం. అవునండి, ఆడది వంటింటికి పరిమితం కాదు, తలచుకుంటే ఇంటినే స్వర్గంగా మారుతుందని నా కోడలు నిరూపించారు. అత్తయ్య, మాటలు చాలు కానీ అక్కడ కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. మావయ్య, ప్లేట్లు అందించండి. ఆ మాటకి అందరూ సరే అన్నారు. ఇలా ఆ కుటుంబం కలిసికట్టుగా సాగుతూ అందరికీ ఆదర్శంగా నిలిచింది. కష్టం చేస్తే ఫలితం దానంతటా అదే వస్తుందని ఆ ఊరి జనాలకు అర్థమైంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. సిరిపురం అనే గ్రామంలో శారదా ప్రసాద్ అనే దంపతులు ఉండేవారు. వారికి 2 కొడుకులు, రమేష్, సురేష్. పెద్ద కొడుకు రమేష్ పట్నంలో చదువుకొని అక్కడే ఉద్యోగం చేస్తూ అనామిక అనే పట్నం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండో కొడుకు సురేష్ ఊర్లోనే వ్యవసాయం చూసుకుంటూ అవని అనే పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అనామిక, రమేష్లకు పిల్లలు హరీషు, నవ్య ఉన్నారు. శారదకు మొదటి నుంచి పల్లెటూరి సాంప్రదాయాలంటే ఎక్కువ మక్కువ. పట్నం అలవాట్లంటే అస్సలు పడదు. అందుకే చిన్న కోడలు అవని అంటే ఆమెకు అమితమైన ప్రేమ. పెద్ద కోడలు అనామిక అంటే ఏదో తెలియని చిన్నచూపు. ఒకరోజు ఉదయం సమయంలో శారద హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది. అప్పుడే అవని వచ్చి శారద కాళ్ళు మొక్కుతుంది. అత్తయ్య, పాద నమస్కారం. రాత్రి మీకు నిద్ర బాగా పట్టిందా? దేరగ సుమంగళి బావా అమ్మ, నువ్వెట్ట పొద్దున్నే లేచి తలస్నానం చేసి బొట్టు పెట్టుకుని కనిపెత్తంటే సాక్షాత్తు లక్ష్మీదేవిలో ఉంటావు తల్లి. నా అదృష్టం కొద్దీ నీలాంటి పల్లెటూరు కోడలు దొరికిందమ్మా. అదంతా మీ పెంపకం అత్తయ్య. మన పల్లెటూరు పద్ధతులే వేరు కదా. పెద్దవాళ్ళని గౌరవించడం మా రక్తంలోనే ఉంటుంది. అవును తల్లి, అవును. అదే పట్నం కోడలానా మేకం చూడు, ఏక నిద్రలేసిందో లేదో, సూర్యుడు నడినెత్తుకొచ్చినా దానికి మెలకువ రాదు. అంతలోనే అనామిక హాల్లోకొచ్చింది. చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్, భుజానికి పర్సు తగిలించుకుని హడావిడిగా ఉంది. గుడ్ మార్నింగ్ అత్తయ్య. మావి లేచారా? ఆయనకి బీపీ టాబ్లెట్స్ వేసుకోవాల్సిన టైం అయింది. లేచారులే. ఆయన నీకేంటి హడావుడి? పొద్దున్న ఎక్కడికి బయలుదేరావు? ఇంట్లో పనులని ఎవరు చేస్తారనుకున్నావు? అత్తయ్య, ఈరోజు నాకు ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అందుకే త్వరగా వెళ్తున్నాను. వంట మనిషి లక్ష్మికి అంతా చెప్పాను. హరీషు, నవ్యలని స్కూల్ బస్ ఎక్కించి వెళ్తాను. చూసావావని, పట్నం చదువులు ఉద్యోగాలంటే ఇంతే. ఇంటిని వంటిని ఏమీ పట్టించుకోరు. ఎప్పుడు చూడు ఆఫీసులు, మీటింగ్లు అంట తిరుగుతా ఉంటారు. ఆడదన్నాక వంటింట్లో గరిటె తిప్పాలి గాని ఇట్ట కంప్యూటర్ల ముందు కూర్చుంటే ఏం వచ్చుద్ది? అదే కదా అత్తయ్య, మా ఊర్లో అయితే కోడలంటే తెల్లవారుజామున 4 గంటలకి లేచి వాకిలుడ్చి ముగ్గులు వేసి అందరికీ టిఫిన్ రెడీ చేసేది. ఈ పట్నం వాళ్ళకి అవేం తెలుస్తాయిలే, వాళ్ళకంతా మెషన్లే కదా. అత్తయ్య, నేను ఉద్యోగం చేస్తున్నా. ఇంటి బాధ్యతలు ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు కదా. రాత్రి అందరికీ నేనే కదా వంట చేసింది. ఏదో కుక్కర్లో పడేసి 2 కోతలు రప్పించగానే వంట అయిపోయినట్టే. ఆమెనేం చూడు, రోట్లో పచ్చడిని ఎంత రుచిగా నూరుద్దు. ఆ చేతి రుచి నీకేం తెలుస్తుందిలే. సరే సరే, నీ ఆఫీస్కి టైం అయిపోతుందిగా, వెళ్ళు. మా కర్మ కాకపోతే ఈ వయసులో కూడా మేమే వండుకొని తినాలి. అంతలోనే ప్రసాద్ అక్కడికి వస్తాడు. ఏంటి శారదా, పొద్దున్నే మొదలు పెట్టావా? అనామిక మన ఇంటికి వచ్చినాక మన ఆర్థిక పరిస్థితి ఎంత మెరుగుపడిందో నీకు తెలియదా? తను కష్టపడి సంపాదిస్తుంది కాబట్టే మనం ఇంత దర్జాగా బతుకుతున్నాం. డబ్బు ఒకటుంటే సరిపోద్దండి. సంస్కారం ఉండాలి, పద్ధతి ఉండాలి. ఆమె చూడండి ఎంత అనుకుగా ఉంటుందో. నా కాళ్ళు బట్టి నాకు సేవలు చేసుద్ది. అనామేకి ఇప్పుడైనా నా కాళ్ళు తిని పాప అనిపోయిందా? మావయ్య, నేను వెళ్తాను, పిల్లలు వెయిట్ చేస్తున్నారు అని కన్నీళ్లతో చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారదా, నువ్వు చేస్తుంది ముమ్మాటికి తప్పు. మనుషుల్ని ప్రాంతాలను బట్టి కాకుండా వాళ్ళ మనసుని బట్టి అంచనా వెయ్యాలి. నాకు నీతులు చెప్పబాకండి. నాకు తెలుసు ఎవరు మంచో ఎవరు చెడు. నా చిన్న కోడల బంగారు తల్లి. అలా ఉండగా సాయంత్రం వేళ సమయంలో శారద అవని ఇంట్లో ఉంటారు. ఆవనే కాస్త నడు నొప్పిగా ఉందే, ఆనామేక ఇంకా రాలేదు. నువ్వు కాస్త ఆయిల్ తెచ్చి నా నడుముకి రాయవా? అబ్బా, ఇప్పుడు ఆయిల్ రాయాలా? సీరియల్ టైం అవుతుంది అత్తయ్య. ఏంటమ్మా? ఏం లేదు అత్తయ్య, ఇప్పుడే తెస్తాను. కానీ నాకు కొంచెం తల నొప్పిగా ఉంది. ఈరోజు పగలంతా బట్టలు ఉతికి ఇల్లు తుడిచి అలసిపోయాను కదా.
అయ్యో అవును కదా, నువ్వెంత కష్టపడతావు తల్లి. ఆ అన్నమేక ఏంటి ఏసీ రూమ్లో కూర్చొని వచ్చింది. సరేలే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఏదో ఒకలాగా అడ్జస్ట్ అయిపోతాను. అమ్మయ్యా, తప్పించుకున్నా. అలా అనుకుని అవని గదిలోకి వెళ్లి ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంది. ఇంతలో రమేష్, సురేష్ ఇద్దరూ వస్తారు. అమ్మా, కాఫీ ఇస్తావా? అవనికి తలనొప్పిగా ఉందిరా, పాపం పగలంతా కష్టపడిందిగా, నువ్వే వెళ్ళి కలుపుకో. రోజు ఇదేనా? ఆమె ఎప్పుడు చూసినా ఫోన్లో రీల్స్ చూస్తూ కూర్చుంటుంది, నువ్వేమో కష్టపడుతుంది అంటావు. నార్మే, నాకు ఆర్డర్ల గురించి ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. అదే సమయంలో అనామిక ఆఫీస్ నుంచి వస్తుంది. చేతిలో స్వీట్ బాక్స్, పండ్ల బుట్ట ఉంటుంది. అత్తయ్య, మామయ్య, ఈ రోజు నాకు ప్రమోషన్ వచ్చింది. మేనేజర్గా ప్రమోట్ చేశారు. చాలా సంతోషం తల్లి, నిజంగా ఎంత గర్వంగా ఉందో. ప్రమోషన్ వస్తే ఇంటికి కొమ్ములు వస్తాయా? ఆయన ఆడదానికి ఇవన్నీ ఎందుకు? టైంకి ఇంటికొచ్చి మొగుడికి ఇంత అన్నం పెడితే చాలు. అమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడతావు? తనెంత కష్టపడుతుందో నాకు తెలుసు. కనీసం అభినందించకపోయినా పర్లేదు, నిరుత్సాహపరచుకో. పర్లేదు రమేష్, అత్తయ్యకి పాతకాలపు ఆలోచనలు కదా, మెల్లిగా అర్థం చేసుకుంటారులే. అలా అని అనామిక స్వీట్స్ అందరికీ ఇస్తుంది. అవని స్వీట్ తీసుకుంటూ, అక్క, ప్రమోషన్ అంటే జీతం కూడా పెరుగుతుందా? అయితే మా ఆయనకి కొత్త బైక్ కొనివ్వచ్చు కదా, పాతది బాగా ట్రబుల్ ఇస్తోంది. తప్పకుండా అవని, సురేష్కి బైక్ అవసరం కదా, రేపే బుక్ చేద్దాం. చూడు ఎంత అహంకారమో, డబ్బుందని మా చిన్న అన్ని అనుకునేవాళ్ళ చూస్తుంది. అలా మనసులో అనుకున్న శారద పైకి మాత్రం నువ్వెందుకు కొంటావులే, ఆడే కొనుక్కుంటాడు అని అంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రాత్రి శారదకు విపరీతమైన గుండె నొప్పి వస్తుంది. ఇంట్లో మగవాళ్లు ఎవ్వరూ ఉండరు. రమేష్, సురేష్, ప్రసాద్ ఊళ్ళో జరిగే జాతరకు సరుకులు తేవడానికి వెళ్లారు. ఇంట్లో శారద, అనామిక, అవని మాత్రమే ఉన్నారు. అమ్మో నొప్పి, గుండె పగిలిపోతున్నట్టుంది. అవనే అవనే. ఆ సమయంలో అవని పక్క గదిలో నిద్రపోతూ ఉంటుంది. శారద అరుపులు విని మెలకు వస్తుంది. కాని బద్ధకంగా మళ్లీ దుప్పటి కప్పుకుంటుంది. అవని తనలో తాను, ఈ ముసలావాడికి ఇదే పని, రాత్రిపూట ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి అడిగితే మంచినీళ్ళు ఇవ్వు, కోళ్ళొద్దు అంటది. ఎవరైనా చూసుకుంటారులే, నాకు నిద్ర వస్తుంది. ఆ సమయంలో శారద నొప్పి భరించలేక మంచం మీదే విలువిల్లాడిపోతూ ఉంటుంది. అనామేక, అవని, ఎవరైనా రండే, చచ్చిపోతున్నాను. అప్పుడు అనామిక తన గదిలో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. శారద మూలుగు శబ్దం వినిపించి వెంటనే పరిగెత్తుకుంటూ వస్తుంది. అత్తయ్య, ఏమైందత్తయ్య? గుండె నొప్పుకుందమ్మా, ఊపిరానట్లేదు అనామేక. అనామిక కంగారు పడకుండా వెంటనే ఫోన్ తీసి అంబులెన్స్కి కాల్ చేస్తుంది. అత్తయ్య భయపడకండి, నేనున్నాను కదా, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం. అలా అనుకుంటూనే అనామిక వెంటనే అవని గది తలుపు బాదుతుంది. అవని, అవని, తలుపుతి, అత్తయ్యకి సీరియస్గా ఉంది. అవని లోపల నుంచి విసుగ్గా, అక్క, అంత సీన్ ఏం లేదులే, ఆ అత్తయ్యకి యాసిడిటీ అయి ఉంటది, సోడా తాగిస్తే తగ్గుతుంది. నా నిద్ర పాడు చేయకో. అవని, బయటికి రా ముందు. ఇది యాసిడిటీ కాదు, ఆమెకి చెమటలు కూడా పడుతున్నాయి, పల్స్ పడిపోతుంది. మనం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నాకు హెల్ప్ చేయి. ఓ గాడ్, అర్ధరాత్రి హాస్పిటల్ అంటే నా వల్ల కాదక్క. నాకు బ్లడ్ అంటే భయం, హాస్పిటల్ వాసన కూడా పడదు. నువ్వే తీసుకెళ్ళు, నేను ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకుంటాను. అత్తయ్య ప్రాణం పోయేలా ఉంటే నీకు సాకులు గుర్తొస్తుందియా? ఛీ, నీతో మాట్లాడే టైం నాకు లేదు. అనామిక ఒక్కతే శారదను కారు వరకు మోసుకెళ్తుంది. డ్రైవర్ లేకపోవడంతో తానే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటుంది. శారదను వెనక సీట్లో పడుకోబెడుతుంది. అత్తయ్య, ధైర్యంగా ఉండండి, 10 నిమిషాల్లో హాస్పిటల్లో ఉంటాం. మీకేం కాదని నేను మాటిస్తున్నాను. అలా అంటూ ఉండగా శారద కారు అద్దంలో నుంచి అవని వైపు చూస్తుంది. అవని గుమ్మం దగ్గర నిలబడి, అమ్మయ్యా వెళ్ళిపోయారు, హాయిగా పడుకోవచ్చు అన్నట్టు లోపలికి వెళ్ళిపోవటం శారదకు స్పష్టంగా కనిపిస్తుంది. శారద కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అలా వాళ్ళు పట్నంలోని పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి చేరుకుంటారు. అనామిక శారదను ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేస్తుంది. డాక్టర్లు వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మంచి టైంకి తీసుకొచ్చారు మేడం. ఇంకొక అరగంట ఆలస్యం అయ్యుంటే హార్ట్ స్ట్రోక్ సివియర్ అయ్యి ప్రాణానికే ప్రమాదం ఉండేది. ఇప్పుడు ఆవిడ స్టేబుల్గా ఉన్నారు, కానీ అబ్జర్వేషన్లో ఉంచాలి. థ్యాంక్ యూ డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి. సరేనండి, ఫార్మాలిటీస్ అవి పూర్తి చేయండి. అలా అన్నాక వెంటనే అనామిక డబ్బులు కట్టి మందులు తెచ్చి రాత్రంతా శారద పక్కనే కూర్చొని సేవలు చేస్తుంది. శారదకు స్పృహ వచ్చినప్పుడు చూస్తే అనామిక తన చేతిని పట్టుకుని కునుకుపాట్లు పడుతూ కనిపిస్తుంది. అనామేక,
నీరసంగా శారద అనామికాని పిలవగానే అనామిక వెంటనే లేచి, అత్తయ్య, స్పృహ వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి కాస్త తగ్గిందా? మంచినీళ్ళు ఏమైనా కావాలా? అనామిక, నన్ను బతికించావమ్మా. నేను నిన్ను ఎన్నో మాటలు అన్నాను. పట్నం అమ్మాయివని, నీకు పోగరని, పనులేవి రావని నిందించానమ్మా. కాని ఆఖరి నిమిషంలో నా ప్రాణం నిలబెట్టింది నువ్వేనమ్మా. అత్తయ్య, గతం గురించి ఇప్పుడెందుకు? మీరు నా తల్లి లాంటివారు. మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. ఇందులో గొప్పే ఉంది. లేదనామేక, నేను పొరపాటు పడ్డాను. అవని పల్లెటూరమ్మాయి, కల్మషం లేనిది, నా మీద ప్రేమ ఉందనుకున్నా. కాని నిన్న రాత్రి నేను చావు బతుకుల్లో ఉంటే అది కనీసం గదిలో నుంచి బయటకు కూడా రాలేదమ్మా. పైగా ఇసుక్కుంది. నువ్వు పట్నం అమ్మాయివైనా మానవత్వం ఉన్నదానివి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే గుణం ముఖ్యంగాని పుట్టునూరు కాదని నాకు బుద్ధొచ్చేలా చేసావమ్మా. ఇంతలో ప్రసాదు, రమేషు, సురేష్ విషయం తెలియగానే కంగారుగా హాస్పిటల్కి వస్తారు. అవని కూడా అక్కడికి వస్తుంది. శారదా, ఎలా ఉంది ఇప్పుడు? ఎంత పని జరిగింది? ఇంటికి వచ్చాక అవని చెప్తే తెలిసింది. శారద కోపంగా అవని వైపు చూస్తూ, అవని చెప్పిందా? ఏం చెప్పింది? అత్తయ్యకి ఆరోగ్యం బాగోలేక అనామిక అక్క హాస్పిటల్కి తీసుకెళ్ళిందని చెప్పిందా? లేక నేను నిద్రపోతుంటే డిస్టర్బ్ చేశారని చెప్పిందా? అత్తయ్య, అది నాకు నిజంగానే భయం వేసింది అత్తయ్య. అందుకే ఆపవే నీ నాటకాలు. రాత్రి నా ప్రాణం పోతుంటే నా నిద్ర పాడు చేయక అన్నావు. నువ్వు మనిషి వాసలు. పల్లెటూరు కోళ్ళని నెత్తి మీద పెట్టుకొని చూసుకున్నానే. పట్నం కోళ్ళ మంచిది కాదని అనామేకని ఏడిపించాను. ఛీ, నా బతుకు. అసలైన బంగారాన్ని నా పక్కనే పెట్టుకొని ఎత్తన్ని చూసి మురిసిపోయాను. అమ్మా, ఏం జరిగింది? అవని ఏం చేసింది? ఏం చేసిందా? నేను చచ్చిపోతుంటే కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదురా. అనామేక లేకపోతే ఈ పాటికి నా శవానికి దండేసే ఊళ్ళు. అనామేక ఒక్కతే నన్ను మోసుకుంటా కారులో తెచ్చింది. రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా నాకు సేవ చేసిందిరా. అవని, నువ్వింత స్వార్థపరాలు అనుకోలేదు. నన్ను క్షమించండి అత్తయ్య. నాకు నిజంగా తెలీదు సీరియస్ అని. ఏదో అసిడిటీ అనుకున్నాను. చాలు, ఒక్క మాట కూడా మాట్లాడబాక. నాకు పల్లెటూరు కోళ్ళొద్దు, పట్నం కోళ్ళొద్దు. నాకు ప్రేమను పంచే కూతురు కావాలి. అది అనామేకే. అనామేక, నన్ను క్షమించమ్మా. ఇన్నాళ్ళు నిన్ను వేరుగా చూశానమ్మా. నీ గొప్పతనం తెలుసుకోలేకపోయాను. నువ్వు పట్నంలో పెరిగినా నీ మనసు ఎన్నమ్మా. సంస్కారం అనేది ప్రదేశాన్ని బట్టి రాదు, పెరిగిన పద్ధతిని బట్టి మనసుని బట్టి వస్తుందని నిరూపించావు. అత్తయ్య, మీరు క్షమాపణలు అడగండి. మీరు పెద్దవారు. మీ ఆశీర్వాదం ఉంటే చాలు. అవని కూడా చిన్నపిల్లే కదా, ఏదో భయంలో అలా చేసింది. తన్ని కూడా క్షమించేయండి. మనమంతా ఒకే కుటుంబం. చూసావా శారదా, తను నిన్ను రక్షించడమే కాదు, అవనిని కూడా వెనకేసుకొస్తుంది. అది సంస్కారం అంటే. అవునండి, నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. అక్క, నన్ను క్షమించు. అత్తయ్య నాకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారని అహంకారంతో అలా ప్రవర్తించాను. నీ మంచితనం ముందు నేను ఓడిపోయానక్క. అక్క చెల్లెల మధ్య ఇవన్నీ ఉండకూడదు. ఇకనైనా అత్తయ్యని మావిని బాగా చూసుకో. ఎక నుంచి ఈ ఇంట్లో పల్లెటూరు పట్నం అనే తేడాలేవు. నా ఇద్దరు కోడల్లో నువ్వు 2 కళ్ళమ్మా. కానీ ఆపదలో ఆదుకున్న ఈ కన్ను కొంచెం నాకు ఎక్కువేనమ్మా. అందరూ నవ్వుతారు. అలా కొన్ని రోజుల తర్వాత ఇంటి హాల్లో అందరూ కూర్చుని ఉంటారు. శారద ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. అనామిక ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది. అనామిక, టిఫిన్ చేసావా తల్లి? బాక్స్ సర్దమంటావా? నేను టిఫిన్ చేసాను అత్తయ్య. బాక్స్ అవని సర్దేసిందిలేండి. సరే మరి, జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. సాయంత్రం తొందరగా వచ్చి నీకు ఇష్టమైన గులాబ్ జామున్ చేస్తాను. అత్తయ్య, నేను కూడా హెల్ప్ చేస్తాను. తప్పకుండా. ఇద్దరం కలిసే చేద్దాం. కలిసి ఉంటే కలదు సుఖం. అలా శారదకు మనుషుల్లో మంచితనం, మానవత్వం ముఖ్యమని అర్థమైంది. అనామిక ఆఫీస్కి వెళ్తుంటే శారద, ప్రసాదు, అవని పిల్లలు నవ్వుతూ టాటా చెప్తారు. ఆ కుటుంబం ఇప్పుడు ఏ విభేదాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.